మీ కష్టాలను తీర్చడానికి అపరిచితుడు వస్తున్నాడు. స్థలం నెహ్రూ స్టేడియం. సాయంత్రం 6 గంటలకి. ఆయన ఎవరు, ఎలా ఉంటారు, నలుపా ఎరుపా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏం చెప్తారా అని అందరితో పాటు మీడియా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. చాలా టెన్షన్ గా ఉంది. మిగిలిన ప్రోగ్రామ్స్ ఆపండి. దీన్ని లేదు కావాలండి సార్. ఫ్రంట్ పేజ్ ఆపేయండి. ఇదే ప్రధాన వార్త. స్టేడియం అండర్ కంట్రోల్. ఎస్ సార్. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు? 120 మంది సార్. కమాండో ఫోర్సెస్ ఇన్ పొజిషన్ సార్. ఖచ్చితంగా చేజార్చుకుంటారు కదా? ఎస్ సార్. సారీ సారీ సార్, కాల్ తొక్కారు. ఆ బాధలో పేరుతో పిలిచాను. ఇది నిన్నటి సింగపూర్. 1950లో సింగపూర్ ఇండియా కంటే పేద దేశంగా ఉండేది. ఇది నేటి సింగపూర్. మొత్తం ప్రజల సంఖ్య 42 లక్షలు. 644 కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి. బెంగుళూరు కంటే చిన్న నగరం. ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే 25% ఎక్కువ. 80% మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు. ఇది కేవలం 25 ఏళ్లలో చెందిన అభివృద్ధి. ఇది జపాన్. అధిక ఖనిజాలు, పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం. 2వ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం. 2 అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం. గడ్డిపోచ కూడా మొలవదని చెప్పబడిన దేశం ఈ రోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి? 2వ స్థానంలో ఉంది. కొరియా, తైవాన్, మలేషియా మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈ రోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థ సభో కాదు. మన మనసాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి. మంచి ముఖ్యమంత్రులు లేకండి. మంచి మంత్రులు లేరండి. మంచి అధికారులు లేరండి. మంచి పోలీసులు లేరండి. మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్లమే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తున్నాం చూడండి. గౌరవనీయులైన వీరు మనలో ఒకరు. వీరి దినచర్య ఏమిటో చూడండి. అమ్మయ్యా. ఇక్కడేం చేస్తున్నారు? చూస్తే తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకలా. మరి ఆదాయం? అవ్వ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోముతా ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పనిస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసేమనుకో మళ్ళీ మనం రెస్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. అదే నేను చేసింది.
ఈ శిక్ష పేరు సర్పదంశనం. క్రమశిక్షణ లేకుండా, ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఆకలేస్తుందా? ఇదిగో డబ్బు డబ్బు అని వెంపర్లాడేవుగా, ఆ డబ్బే తిను. ఎంత సంపాదించినా వాడు 1 లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు. విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు. అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామిశ్ర నరకం. పొరలో సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధకోపం. ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీపాకం. నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం. సాటివాడు దెబ్బలు తగిలిపడుంటే నిర్లక్ష్యం. మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం. నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం. నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం. డ్యూటీలో నిర్లక్ష్యం. ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం. ఓటేయడంలో నిర్లక్ష్యం. ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది. మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నరకలోకపు దండనే విధిస్తాను. క్విక్ కవర్ ఆల్ ది ఎగ్జిట్స్ క్విక్ క్విక్. ఎక్స్క్యూజ్ మీ అపరిచితుడు గారు, ఎస్. ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష? తప్పేమన్నా బనియన్ సైజా, స్మాల్, మీడియం, లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి, అన్ని ఎక్స్ట్రా లార్జే. అందుకని చంపుతారా? దీనికెవరు చంపుతారులే అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నాం. అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మీరు చట్టాన్ని మీరచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు? ఉన్నాయి. 57 సంవత్సరాలుగా ఉన్నాయి. మరి ఎందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగాలకే కఠినమైన శిక్షలున్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసినా ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు, దొరికినా లంచమిచ్చి వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం. నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు నొచ్చుకుంటారు. దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు. సారీ ఓవర్. ఎనీ క్వశ్చన్స్? జూమ్. ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన. ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి, లేదంటే నా వెబ్సైట్లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను. ఓకే గైస్ కమ్ ఆన్, షూట్ చేయకండి. అతను నాకు కావాలి, ప్రాణాలతో కావాలి. బయటికి వెళ్ళే గేట్లన్నీ క్లోజ్ చేయండి. చెప్పినట్టే చేజార్చుకున్నారు కదా. ప్లీజ్ ద పిక్చర్. అతని జుట్టంతా గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి. ఓకే అపరిచితుడు.com ఏమైంది సార్? మొత్తం 1.5 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఎవరెవరికి ఏ పనిష్మెంటో ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టిస్ పట్టుకోవడం కష్టం సార్. ఓ పని చేయండి. ఎలాగో ఈ కంప్లైంట్స్ అన్ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్కి ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా. అవును సార్. అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి. అమ్మో, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది. ఇవాళ ఒక్కరోజే 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది. ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు. ఇండియా పేద దేశం అని ఎవరండి అందే? సార్
ఐపీ అడ్రస్ ద్వారా డైల్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్. గుడ్. ఏ ఏరియా? సింహాచలంలో నరసింహస్వామి గుడి సార్. ఇందులో ఇంకో తమాషా చూడండి సార్. జరిగిన 5 హత్యల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్. అతని ఫోన్ నెంబరు ఇదే సార్. ఏమిటి? కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి, కంప్లైంట్ ను ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచా? ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి. సిగ్నల్స్ దగ్గర గుళ్ళ దగ్గర ఒక ముష్టివాడు లేడు. ఊరంతా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుంది. రిమార్కబుల్ చేంజ్. ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో. పి రామానుజన్ ఉంది సార్. సార్ అపరిచితుడి మొహం ఎలా ఉంటుంది సార్? మీ సందేహం తీరిందా? హ్యాపీయేగా? రామ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. రామ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. నామం నోటికి రాకపోతే కృష్ణ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. కృష్ణ 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 అంటూ రామని చెప్పి పాడుదాం. నామం నోటికి రాకపోతే భక్తులతోటి చేరుదాం. నారాయణ 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 అంటూ నామని చెప్పి పాడుదాం. కమాన్, ఒక అంగుళం వదలకుండా ఇల్లంతా వెతకండి. ఒక బ్యాగ్ మేడపైకి వెళ్ళండి. మీరు అటు వెళ్ళండి. మీరు ఈ రూమ్లో వెతకండి. కమాన్, క్విక్ క్విక్. ఇదేంటి ఇంతమంది పోలీసులు? సార్, ఇతనే సార్ కల్ప్రిట్. కన్ఫర్మ్. ఎందుకు మా అబ్బాయి అరెస్ట్ చేస్తున్నారు? 5 హత్యలు చేశాడు క్రూరంగా. సార్ వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వీడు నా ఫ్రెండ్ రాము. నామం బ్లడీ రాస్కల్. వీడే అపరిచితుడు. నేను ఛాన్స్ లేదు సార్. ఏదో తప్పు జరిగింది, మిస్టేక్. వీడు అమాయకుడు సార్. Do you think I am a fool? నేను కూడా నామం పెట్టుకున్నాను. నేను అమాయకుడినా? I know my job.